కీర్తనలు 46వ అధ్యాయం 1వ వచనంలో ఇలా ఉంది. దేవుడు మనకు ఆశ్రయమును, బలమును, కష్టకాలంలో సహాయకుడై ఉండును. ఈ మాటల అర్థం ఏంటంటే, మన జీవితంలో కొన్ని సమయాలొస్తాయి. మనకు భయం వేస్తుంది. ఏం చేయాలో అర్థం కాకుండా పోతుంది. మనసు చాలా భారంగా ఉంటుంది. అలాంటి సమయాల్లో దేవుడు మనకు ఆశ్రయం అని ఈ వాక్యం చెప్తుంది. అంటే మనం దాక్కోవడానికి సురక్షితమైన ఒక స్థలంలాగా మన దేవుడు మనకుంటాడు. దేవుడు మనకు బలం కూడా. మనకు లోపల బలం లేకపోయినా, మనం అలసిపోయినా, ఇంక ముందుకు వెళ్ళలేము అని అనిపించినా దేవుడు మనకు శక్తినిస్తాడు. మరి ఈ వాక్యంలో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉన్న సహాయకుడు. అంటే నీవు ఒంటరిగా లేవు. నీ సమస్యల్లో, నీ బాధల్లో, నీ భయాల్లో కూడా దేవుడు నీతోనే ఉన్నాడు. కాబట్టి నువ్వు ఈరోజు ఏ సమస్యలో ఉన్నా సరే, ఈ ఒక విషయం గుర్తుపెట్టుకో. దేవుడు నీ ఆశ్రయం, దేవుడు నీ బలం. ఆయన ఎప్పుడూ నీతోనే ఉన్నాడు. నమ్మితే ఆమేన్ చెప్పండి.